Welcome to C programming language tutorial. My name is Raju. So మనం ఈ క్లాస్లో C ఇంట్రడక్షన్ టు C లాంగ్వేజ్. Cని ఎవరు డిజైన్ చేశారు, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, సో ఏ అప్లికేషన్లో Cని యూజ్ చేస్తారు, సో C లాంగ్వేజ్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ క్లాస్లో చూద్దాం. So introduction to C language. C is a programming language developed at AT&T Bell Laboratories of USA in 1997, designed and written by Dennis Ritchie. So C language ni Dennis Ritchie ana scientist 1972 లో AT&T Bell Laboratories లో డిజైన్ చేశారు. సో 1972 నుంచి C లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ అయింది. So C is highly portable, that is software written for one computer can be run on another computer. సో ఇప్పుడు నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, నేను C లాంగ్వేజ్లో ఒక అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేశాను. సో నా మెషిన్లోనే వర్క్ అవుతుంది, మీ మెషిన్లో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో దట్స్ వై C is highly portable. C program is basically collection of functions. సో C program ఫంక్షన్స్తో ఇంప్లిమెంట్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఫంక్షన్స్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. సో C లాంగ్వేజ్ని ఎవరు డిజైన్ చేశారు? సో డెన్నిస్ రిచ్చీ ఎట్ AT&T Bell Laboratories in 1972. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు C లాంగ్వేజ్. సో హిస్టరీ, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ C లాంగ్వేజ్? సో C లాంగ్వేజ్ రాకముందు మనకి 3 లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఆ 3 లాంగ్వేజెస్ ఏంటంటే అల్గాల్, BCPL, B లాంగ్వేజ్. సో ఈ 3 లాంగ్వేజ్ తర్వాత డెన్నిస్ రిచ్చీ C లాంగ్వేజ్ని 1972లో డిజైన్ చేశారు. సో ఇంటర్నేషనల్ గ్రూప్ అల్గాల్ లాంగ్వేజ్ డిజైన్ చేశారు ఇన్ 1960స్లో. సో ఇంటర్నేషనల్ గ్రూప్ డిజైన్ అండ్ రిటర్న్ బై అల్గాల్. అల్గాల్ మీన్స్ అల్గార్థమిక్ లాంగ్వేజ్ ఇన్ 1960. సో ఇప్పుడు ఎంబెడెడ్ C చూస్తే మీకు అల్గార్థమిక్ ఇన్స్ట్రక్షన్స్ తెలుస్తాయి అన్నమాట. అందులో డేటా టైప్ ఇలాంటివి ఏమీ ఉండదు. MO, మూవ్, RUN, రన్ లైక్ దిస్. సో అల్గార్థమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నేషనల్ గ్రూప్ అల్గార్థమిక్ లాంగ్వేజ్ అల్గాల్ ఇన్ 1960. ఇంటర్నేషనల్ గ్రూప్ అల్గాల్ లాంగ్వేజ్ని డిజైన్ చేశారు ఇన్ 1960స్లో. దెన్ 7 years తర్వాత మార్టిన్ రిచర్డ్స్ designed and written by BCPL, Basic Combined Programming Language in 1967. సో BCPL లాంగ్వేజ్ ని డిజైన్ చేసిన వారు మార్టిన్ రిచర్డ్స్ ఇన్ 1967. దెన్ కెన్ థామ్సన్ was designed and written by B language in 1970. కెన్ థామ్సన్ ఆయన B లాంగ్వేజ్ ని ఇన్వెంట్ చేశారు ఇన్ 1970. దెన్ ఇన్ 1972 డెన్నిస్ రిచ్చీ వాజ్ డిజైన్డ్ అండ్ రిటన్ బై ట్రెడిషనల్ C లాంగ్వేజ్. C లాంగ్వేజ్ ని డిజైన్ అండ్ రిటన్ బై డెన్నిస్ రిచ్చీ ఇన్ 1972. దెన్ ఇన్ 1978 K&R C లాంగ్వేజ్, అంటే ఆల్రెడీ 1972లో C లాంగ్వేజ్ వచ్చేసింది, దానికి సమ్ అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి దానికి నేమ్ ఎలా చేంజ్ చేశారంటే K&R C. K&R మీన్స్ కెరిగన్ అండ్ రిచ్చీ, దీస్ ఆర్ ద సైంటిస్ట్. సో వాళ్ళిద్దరి పేరు యూజ్ చేసుకుని K&R C లాంగ్వేజ్ ఇన్ 1978. దెన్ ఇంకా ఫ్యూచర్స్ యాడ్ చేసి ANSI మీన్స్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. ANSI మీన్స్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు 1989లో ఇంకా అడ్వాన్స్డ్ సీన్ తీసుకొచ్చారు. దెన్ ఇన్ 1990లో ANSI ఆర్ ISO. ANSI మీన్స్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ISO మీన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. సో ISO కమిటీ ఫైనల్గా 1990లో మనకి ANSI-Cని మార్కెట్కి రిలీజ్ చేశారనమాట. 1972లో ఒరిజినల్ C వచ్చింది,
కానీ తర్వాత కెరిగన్ అండ్ రిచ్ సమ్ ఫ్యూచర్స్ యాడ్ చేసి 1978లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ ANSI కమిటీ 1989లో తర్వాత ఇంకా ఫ్యూచర్స్ యాడ్ చేసి 1919లో ISO కమిటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సి. 1960 algorithmic language, 1967 basic combined programming language, 1970 B language, 1972 traditional C language, 1978 K and R C language, 1989 ANSI C language, 1990 ISO C language. So this is the history of C. సో యూజెస్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అంటే సి ప్రోగ్రామ్ అని సో మెయిన్గా ఏ అప్లికేషన్లో యూజ్ చేస్తారు? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏ అప్లికేషన్లో యూజ్ చేస్తారు? సో టు డెవలప్ CAD టూల్ అప్లికేషన్స్. CAD మీన్స్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో మెకానికల్ స్టూడెంట్స్కి వాళ్ళకి బాగా తెలుస్తుంది. సాలిడ్ వర్క్స్, CATIA, NX, ProE, AutoCAD. సో these are old CAD products. I mean 20 years old projects. So back end application రన్ అవ్వడానికి సో కోడ్ అంతా సి లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఓల్డ్ CAD అప్లికేషన్ అన్నిటికి కూడా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రన్ అవ్వడానికి సో సి లాంగ్వేజ్ ని ఇంప్లిమెంట్ చేశారు. సో సపోజ్ మనం ఈ CAD టూల్ యూజ్ చేసి ఎనీ రియల్ ఆబ్జెక్ట్ ని డిజైన్ చేయొచ్చు. లైక్ ఫ్రిడ్జ్, టీవీ, కార్, outer part of the car, machines, anything ఈ CAD టూల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ CAD టూల్లో లైన్, సర్కిల్, రెక్టాంగిల్, ఆర్క్స్, సో 3D మోడలింగ్, క్యూబ్, ఓకే, లీనియర్ స్వీప్, లీనియర్ సాలిడ్, సో ఇవన్నీ క్రియేట్ చేసి మనం ఏ ఆబ్జెక్ట్ అన్నా డిజైన్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఈ CAD టూల్ ఇంప్లిమెంట్ చేయడానికి బ్యాక్ ఎండ్ సి లాంగ్వేజ్ యూజ్ చేశారు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ మీన్స్ సో ఒక మెసేజ్ కానీ ఒక టెక్స్ట్ కానీ వన్ లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడానికి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ వాడతారనమాట. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో అదే మెసేజ్ జర్మన్లో కానీ ఫ్రాన్స్లో కానీ రావాలి అంటే కనుక సో ఈ కన్వర్షన్ అనేది ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్లు ఉంది. గూగుల్ ట్రాన్స్లేట్ మీరు చూస్తే కనుక ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. సో ద బ్యాక్ ఎండ్ చూసుకుంటే కనుక సి అప్లికేషన్స్ యూజ్ చేస్తారనమాట. సో బ్యాక్ ఎండ్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి సి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో కంపైలర్స్ అండ్ అసెంబ్లర్స్. సో కంపైలర్ మీన్స్ సపోజ్ మీరు విజువల్ స్టూడియో వాడుతున్నారు అనుకోండి. విజువల్ స్టూడియోకి ఓన్ కంపైలర్ ఉంటుంది. టర్బో సి ప్లస్ ప్లస్ దానికి కూడా ఓన్ కంపైలర్స్ ఉంటాయి. సో కంపైలర్స్ కోడ్ మనకు తెలియదు, బట్ ఈ కంపైలర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి చేస్తారనమాట. ఈ కంపైలర్స్ కానీ అసెంబ్లర్స్ కానీ బ్యాక్ ఎండ్ సో సి లాంగ్వేజ్ ని యూజ్ చేశారనమాట. సో విజువల్ స్టూడియో హ్యావింగ్ ఓన్ కంపైలర్, టర్బో సి ప్లస్ ప్లస్ హ్యావింగ్ ఓన్ కంపైలర్, ఎక్లిప్స్, కోడ్ బ్లాక్, సో Apple Mac, so Mac also having own compilers. Next ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ప్రీవియస్ గా చూస్తే మనకి విండోస్ XP, సో విండోస్ 2000, విండోస్ 7, నో విండోస్ 10. సో దీస్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. సో సిమిలర్లీ these are the Windows operating systems. Similarly we have Linux operating systems. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సి లాంగ్వేజ్ ని యూజ్ చేశారు. నెట్వర్క్ డ్రైవర్స్, వర్డ్ ప్రాసెసర్ means so Microsoft Word, so OpenOffice Word, Mac Word. So these processors, so ఈ processors back end కూడా C language యూజ్ చేశారు. So these are the some of the application using C language. Next, advantages of C. C is the building block for many other programming languages. C is the building block for many other programming languages. సో ఇప్పుడు C++ చూసుకున్నాం అనుకోండి. సి తర్వాత వచ్చింది C++, నెక్స్ట్ C#.NET, జావా, సంథింగ్. ఈ లాంగ్వేజెస్ అన్నిటికి సి అనేది బిల్డింగ్ బ్లాక్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద సింటాక్స్ డిఫరెంట్ గా ఉంటది, కానీ మోస్ట్ ఆఫ్ ద డెఫినేషన్స్ కానీ ఏదైనా సరే సిని కాపీ చేసినట్టు ఉంటుంది. సో సి ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ ఫర్ మెనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్, ప్రోగ్రామ్స్ రిటర్న్ ఇన్ సి ఆర్ హైలీ పోర్టబుల్.
పోర్టబుల్ మీన్స్ సో ఒక మనం కంప్యూటర్లో ఒక అప్లికేషన్ రన్ చేస్తే అదే అప్లికేషన్ వేరే కంప్యూటర్లో కూడా రన్ అవుతే దాన్నే పోర్టబుల్ అంటారు అన్నమాట. సో సాఫ్ట్వేర్ కెన్ బి రిటన్ వన్ కంప్యూటర్ టు బి రన్ ఆన్ ద అనదర్ కంప్యూటర్. సో ఇప్పుడు నా కంప్యూటర్లో రాసిన అప్లికేషన్ మీ కంప్యూటర్లో కూడా రన్ అవుతుందంటే using C, that is the portable. Several standard function are inbuilt that can be used to develop programs. Suppose మనకి ఒక హెడర్ ఫైల్ ఉందండి సిలో. math.h ఈ హెడర్ని యూజ్ చేస్తే మనము మ్యాథమెటిక్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ అవర్ ఇంప్లిమెంటేషన్. సో డెవలపర్ ఇంప్లిమెంట్ చేయకుండానే SQRT, కాస్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్, దీస్ ఆర్ ద ఫంక్షన్స్. అబ్సల్యూట్ ఫంక్షన్, మోడ్ ఫంక్షన్, సీల్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్. సో వితౌట్ ఇంప్లిమెంటేషన్, సో మీరేం ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సిలో మెయిన్ అడ్వాంటేజ్ ఇది, అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సపోజ్ మీరు stdio.h హెడర్ యూజ్ చేశారనుకోండి, stdio.h హెడర్ యూజ్ చేస్తే సో scanf is one function, printf is one function. సో దీస్ ఫంక్షన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం లేదన్నమాట, మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో సెవరల్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఆర్ ఇన్బిల్ట్ దట్ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ ప్రోగ్రామ్స్. సి ప్రోగ్రామ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సి లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ ఇట్స్ ఆల్సో ఈజీ టు యాడ్ ఫంక్షన్స్ టు ద సి లైబ్రరీ. సో ఇంపార్టెంట్ ఫంక్షన్ మీరు ఇంప్లిమెంట్ చేశాడు, డెవలపర్ ఇంప్లిమెంట్ చేశాడు. సో వీ కెన్ ఈజీలీ యాడ్ టు ద సి లైబ్రరీ. సి లైబ్రరీలో మీరు ఆ ఫంక్షన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు అదే ఫంక్షన్ కావాలంటే ఆ హెడర్, సో ఇప్పుడు సపోజ్ math.h హెడర్ యాడ్ చేస్తే ఈ ఫంక్షన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. సో అలాగే మీరు ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్ లైబ్రరీలో యాడ్ చేసి ఆ హెడర్ యూజ్ చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ద మెయిన్ బెనిఫిట్. The modular structure makes code debugging, maintenance and testing easier. సో సి అనేది కంప్లీట్గా ఫంక్షన్స్తో ఉంటుంది అనమాట. సి ప్రోగ్రామింగ్ అంతా ఫంక్షన్స్తో ఉంటుంది. సో మీరు పెద్ద అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేశారు, సో కస్టమర్కి ఇచ్చేసారు, కస్టమర్ సమ్ టెస్టింగ్ చేసి సమ్ బగ్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ బగ్స్ మీరు ఫిక్స్ చేయాలి. సో డీబగ్ చేయాలన్నమాట, అంటే బగ్ ఎక్కడొచ్చింది అనేది డీబగ్ చేయాలి. సో ఈ డీబగ్గింగ్ అనేది చాలా ఈజీ అనమాట, ఎందుకంటే సి కంటైన్స్ ఆల్ ఫంక్షన్స్. సో మీరు ఫంక్షన్స్తో ప్రోగ్రామ్ రాస్తారు కాబట్టి ఈజీగా డీబగ్ చేయొచ్చు, మెయింటెనెన్స్, టెస్టింగ్ అన్ని ఈజీగా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సి. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సి? సో సి డజంట్ ప్రొవైడ్ object-oriented programming concepts. C doesn't provide object-oriented programming concepts. That means OOP. ఈ OOP అనేది C++ రిలేటెడ్ అండి. సో డేటా అబ్స్ట్రాక్షన్, డేటా ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, దీస్ 4 ఆర్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో సి అనేది ఈ ఊప్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేయదు అనమాట. సో సిలో క్లాస్ ఆబ్జెక్ట్ ఉండదు, స్ట్రక్చర్ ఉంటుంది కానీ క్లాస్ ఆబ్జెక్ట్ కానీ కన్స్ట్రక్టర్ డిస్ట్రక్టర్ కానీ, సో ఈ డేటా మెంబర్ ఫంక్షన్స్ కంబైన్ ఒక సింగిల్ యూనిట్ అనేది ఉండదు అనమాట. ఇవన్నీ C++ కాన్సెప్ట్స్, దేన్ని సి సపోర్ట్ చేయదు. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సి. సి డజంట్ ప్రొవైడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ నేమ్ స్పేస్ ఇన్ సి. సి డజంట్ ప్రొవైడ్ binding and wrapping of data in a single unit. C doesn't provide constructor and destructor. సో అన్ని కాన్సెప్ట్లు కూడా C++ అన్నమాట. సో ఏ కాన్సెప్ట్ కూడా C సపోర్ట్ చేయదు. నెక్స్ట్ హౌ C వర్క్స్. సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, అది ఎలా వర్క్ అవుతుంది? సో నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తానండి.
హెడర్ ఉంది నాకు. సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రోగ్రామ్. సో మనం ఎప్పుడైనా సరే సి ప్రోగ్రామ్ రాస్తే అది .c ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. నేను సింపుల్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను హలో వర్డ్ ప్రోగ్రామ్ రాసాను. సో ఇది సపోజ్ ఇది ఫైల్ 1 అనుకున్నారు అనుకోండి, ఇది ఫైల్ 1 అనుకుంటే ఫైల్ 1.c ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే మనం కంపైల్ చేసిన వెంటనే కంపైలర్ ఆటోమేటికలీ క్రియేట్స్ ఫైల్ 1.obj. సో కంపైలర్ ఓబీజే ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో నేను ప్రోగ్రామ్ రాసాను, అది .cతో ఎక్స్టెన్షన్ అవుతుంది. సపోజ్ ఫైల్ అనుకుంటే ఫైల్ 1 అనుకుంటే ఫైల్ 1.cతో సేవ్ అవుతుంది. నెక్స్ట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం కంపైల్ చేస్తాం కదా, బిల్డ్ చేస్తాం. ఆ బిల్డ్ చేసినప్పుడు కంపైలర్ ఫైల్ 1.obj క్రియేట్ చేస్తుంది. ఫైల్ 1.obj. ఈ ఓబీజే అనేది బైనరీ కోడ్ అనమాట. అంటే 0 1s ఉంటాయి అందులో. అది హ్యూమన్ మనం రీడ్ చేయలేం. దట్ ఈస్ నాట్ రీడబుల్ బై హ్యూమన్స్ రీడ్ చేయలేం. సో మెషిన్ మాత్రమే అది అర్థం చేసుకుంటుంది. ఓబీజే ఫైల్ 1.c ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, కానీ మెషిన్ అర్థం చేసుకోదు. మనం ఎప్పుడు బిల్డ్ చేస్తామో అప్పుడు ఫైల్ 1.obj క్రియేట్ అవుతుంది. ఓబీజే అనేది మెషిన్ రీడబుల్ అనమాట, మనం చేయలేం. ఆ తర్వాత మనం రన్ చేస్తాం కదా సొల్యూషన్ని రన్ చేసిన వెంటనే ఈ లింకర్ అనేది ఈ ఓబీజే ఫైల్స్ అన్ని తీసుకుని ఒక exe ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఫైల్ 1.exe. ఓకే, మన ప్రోగ్రామ్ రాసినప్పుడు అది .c ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనం కంపైల్ ఆర్ బిల్డ్ చేయగానే ఓబీజే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఓబీజే ఫైల్ అనేది మెషిన్ రీడబుల్, నాట్ హ్యూమన్ రీడబుల్. ఓకే, అందులో బైనరీ కోడ్ ఉంటుంది అనమాట, 0s 1s ఇంకా అలాంటి ఉంటుంది తప్ప. సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ నేను printf హలో వర్డ్ అన్నాను. సో printf హలో వర్డ్ ఓబీజేలో ఉండదు, దీన్ని కంప్లీట్గా బైనరీ కోడ్ కింద మార్చేసుకుంటుంది. సో రన్ చేసినప్పుడు లింకర్ ఏం చేస్తుంది అంటే ఈ ఓబీజే ఫైల్స్ అన్ని తీసుకుని ఒక exe ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఈ exe ఫైల్ రన్ చేస్తే హలో వర్డ్ అనేది మనకి కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. సో సి లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుంది, మనం రాసిన కోడ్ ఎలా వర్క్ అవుతుంది. సో మనం రాసినది .c ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. ఏ ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ .c ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. సో మనం బిల్డ్ చేసిన తర్వాత కంపైలర్ ఏం చేస్తుందంటే ఓబీజే ఫైల్ క్రియేట్ చేస్తుంది. కంపైలర్ ఓబీజే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇది మెషిన్ రీడబుల్, నాట్ హ్యూమన్ రీడబుల్. నెక్స్ట్ లింకర్ ఏం చేస్తుంది, మనం రన్ చేసిన వెంటనే లింకర్ ఈ ఓబీజే ఫైల్ అన్ని తీసుకుని ఒక exe ఫైల్ క్రియేట్ చేస్తుంది. దీన్ని రన్ చేస్తే మనకి కన్సోల్ విండో మీద హలో వర్డ్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి, C ఈజ్ కంపైల్డ్ లాంగ్వేజ్. A compiler is a special tool that compiles the program and converts into object file. That means OBJ file. So మన ప్రోగ్రామ్ ఏంటి ఫైల్ 1.c. when we మనం కంపైల్ చేసిన వెంటనే సో కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఫైల్ 1.obj ఫైల్ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈజ్ మెషిన్ రీడబుల్. సో మెషిన్ రీడ్ చేస్తుంది అనమాట. సో దెన్ ఆఫ్టర్ ద కంపైలేషన్ ప్రాసెస్ ద లింకర్ విల్ కంబైన్ different object files and create one single executable file. సో లింకర్ ఏం చేస్తుందంటే ఈ డిఫరెంట్ ఓబీజే ఫైల్ కంబైన్ చేసి ఒక exe ఫైల్ని క్రియేట్ అవుతుంది టు రన్ ద ప్రోగ్రామ్. సో చూసారంటే మీరు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే సో ఫైల్ నేమ్ .c ఇది మనం రాసిన కోడ్. కంపైల్ చేసిన వెంటనే సో ఓబీజే ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఫైల్ నేమ్ .obj ఫైల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ రన్ చేసిన వెంటనే లింకర్ ఏం చేస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్ ఫైల్ అన్ని కంబైన్ చేసి ఒక exe ఫైల్ క్రియేట్ అవుతుంది. దెన్ కన్సోల్ విండో ఓపెన్ అయ్యి మనకి ఈ హలో వర్డ్ ప్రోగ్రామ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనము ఈ ప్రోగ్రామ్స్ని ఎక్కడ రాయాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ని ఎక్కడ రాయాలి.
మనకి డిఫరెంట్ కంపైలర్స్ ఉన్నాయి. టర్బో సి ఈజ్ వన్ కంపైలర్. నెక్స్ట్ విజువల్ స్టూడియో ఆల్సో వన్ ఆఫ్ ద కంపైలర్. కోడ్ బ్లాక్స్, Eclipse. So Linux having another compiler, Linux compiler. So మీరు Linux మెషిన్ యూజ్ చేసిన అంటే Linux కంపైలర్. సో ఈ టర్బో సి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీరు సి ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు అందులో. సో విజువల్ స్టూడియో కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అది 30 days ఫ్రీ ట్రయల్ అనమాట. సో నేనైతే విజువల్ స్టూడియో యూజ్ చేసాను, కోడ్ బ్లాక్స్. సో మీరు కూడా ఓల్డ్ విజువల్ స్టూడియోస్ మీకు అవైలబుల్ దొరుకుతాయండి. మీకు నెట్లో చూసుకున్నట్లయితే విజువల్ స్టూడియో 2005, 2008, 2010, కరెంట్లీ 2017-21 రన్ అవుతుంది. సో మీరు ఓల్డ్ ఎక్కడైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. విజువల్ స్టూడియో కంఫర్ట్గానే ఉంటుంది. లేకపోతే కోడ్ బ్లాక్స్ కంప్లీట్గా ఫ్రీ. సో మీరు ఇందులో ఎక్లిప్స్ కానీ సో ఈ టూల్స్, ఈ కంపైలర్స్ యూజ్ చేసుకుని మీరు సి ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. మీరు సి ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు అది .c ఫైల్తో ఎక్స్టెన్షన్ అవుతుంది. బిల్డ్ చేసినప్పుడు ఓబీజే ఫైల్ క్రియేట్ అవుతుంది. రన్ చేసినప్పుడు లింకర్ ఈ ఓబీజే ఫైల్స్ అన్ని కంబైన్ చేసి ఒక ఈఎక్సీ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో అది రన్ అవి మీకు కన్సోల్ విండో ఓపెన్ అయ్యి దాంట్లో మీరు ఏ ప్రోగ్రామ్ రాసుకున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. సో this PPT explains how C works. So see the one sample program. So in this program I am using hello world will be displayed on the console window. So ఈ ప్రోగ్రామ్ లో చాలా ఉన్నాయి. సో లైన్ బై లైన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ లైన్ చూసుకున్నట్లయితే include stdio.h. దీన్ని ఏమంటారంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఆర్ హెడర్ అంటారు. సో ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఎందుకంటే సో STDIO స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ సో ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట అండి. సో ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ, సో ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ మీన్స్ మనం ప్రింట్ఎఫ్ లో ఏమి ఇస్తే స్ట్రింగ్ అది కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతుంది. ప్రింట్ఎఫ్ మీన్స్ మనం ఏం స్ట్రింగ్ ఇస్తే అది కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతుంది. స్కాన్ఎఫ్ అంటే సో రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో మీరు ఏమైనా ఇన్పుట్ ఇస్తే సపోజ్ ఐ వాంట్ టు రీడ్ టూ నెంబర్స్ రీడ్ చేయాలి. అప్పుడు మీరు 1,2 అని ఇస్తే స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏమిటంటే 1,2ని రీడ్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఇప్పుడు హలో వరల్డ్ అన్నాను, ప్రింట్ఎఫ్ అనేది కన్సోల్ విండోలో డిస్ప్లే చేస్తుంది అనమాట. హలో వరల్డ్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఇస్ ద హెడర్. సపోజ్ మీరు ఈ హెడర్ యూజ్ చేయకుండా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేశారంటే కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో stdio.h మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్. నెక్స్ట్ conio.h హెడర్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్. సో మీరు టర్బో సి చూసుకున్నట్లయితే, టర్బో సి కానీ విజువల్ స్టూడియో కానీ చూసుకున్నట్లయితే అందులో ప్రీవియస్ కన్సోల్ విండోలో ప్రీవియస్ డేటా రిలీజ్ చేయాలంటే మీరు షుడ్గా conio.h వాడాలి. నెక్స్ట్ CLR/SCR క్లియర్ స్క్రీన్ అంటే స్క్రీన్ అంతా క్లియర్ అయిపోయి ఫ్రెష్ డేటా వస్తుంది అనమాట. దానికి conio.h వాడతాం, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో మీరు ఇక్కడ ఈ PPT చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ stdio.h, conio.h, దీస్ ఆర్ ద ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ that notifies the compiler to include header file stdio.h standard input output header in the program before compiling the source code. Printf and scanf are the inbuilt functions of stdio.h. So stdio.h header లో printf scanf functions ఉంటాయి. సో డెవలపర్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రెండాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ హెడర్ యాడ్ చేయలేదనుకో అప్పుడు కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ మీరు ఇంప్లిమెంట్ చేయలేదు.
సో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి కాబట్టి వీని వాడుకోవాలి. దీన్ని వాడుకోవాలంటే మీరు stdio.h హెడర్ వాడాలి. నెక్స్ట్ సో ఇక్కడ వాయిడ్ మెయిన్ అని ఉంది కదా, సో మీరు కావాలంటే ఇంట్ మెయిన్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఇంటూ వాయిడ్ అనేది రిటర్న్ వాల్యూ అనమాట. సో మెయిన్ ఇప్పుడు ఫంక్షన్ కంపల్సరీ రిటర్న్ చేయాలనుకోండి, ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలంటే ఇంటూ వాడాలి. ఏమి రిటర్న్ చేయకూడదు అంటే వాయిడ్ అనమాట. వాయిడ్ మీన్స్ ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ టైప్, ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ టైప్. సో ఇక్కడ వాయిడ్ రాయలేదు, ఇక్కడ ఇంట్ రాసాను అనుకోండి సపోజ్. సో దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్. సో మీరు ఇక్కడ ఏదో ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. నేను ఇది ఫంక్షన్ క్లాస్లో మీకు చెప్తాను. నెక్స్ట్ మెయిన్. సో ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ ద మెయిన్ ప్రోగ్రామ్. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, C++, జావా, C#.net ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఎవ్రీ ఫంక్షన్, సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్స్ విత్ ద మెయిన్ ఫంక్షన్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. ఒక .c ఫైల్లో మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటే ఉంటుంది. మీకు ఎన్ని నార్మల్ అదర్ ఫంక్షన్స్ ఉన్నా మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటే ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ ద మెయిన్ ఫంక్షన్. ద మెయిన్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ వేర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్. ఎవ్రీ C ప్రోగ్రామ్ మస్ట్ కంటైన్ ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్. ఒక మెయిన్ ఫంక్షనే ఉంటుంది అనమాట. సో కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఇంట్ మెయిన్ తర్వాత స్టార్టింగ్ కర్లీ బ్రేసెస్, ఎండింగ్ కర్లీ బ్రేసెస్. దీని మీనింగ్ ఏంటంటే ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క స్కోప్ ఎంత ఉంది, ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క స్కోప్ ఎంత ఉంది అనమాట. సో కర్లీ బ్రేసెస్ విచ్ షోస్ హౌ మచ్ ద మెయిన్ ఫంక్షన్ హ్యాస్ ఇట్స్ స్కోప్. ఓకే, సో ఈ స్కోప్ ఎంత ఉంది అంటే ఈ మెయిన్ ఫంక్షన్ ఎంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఓన్లీ. సో ఈ ఎండ్ ఆఫ్ ద కర్లీ బ్రేసెస్, ఈ కర్లీ బ్రేసెస్ తర్వాత మెయిన్ ఫంక్షన్ అంటే తెలియదు. ఓకే, ఈ ఓన్లీ స్టార్ట్ కర్లీ బ్రేసెస్, ఎండ్ కర్లీ బ్రేసెస్ లోనే మెయిన్ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ printf స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ C విచ్ ప్రింట్స్ టెక్స్ట్ ఆన్ ద స్క్రీన్. which prints text on the screen. ఇక్కడ నేను హలో వర్డ్ అన్న స్ట్రింగ్ ఇచ్చాను, సో అది కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతుంది. printf స్టేట్మెంట్ యూజ్ చేశాను కాబట్టి. ఓకే, సో printf it is a function in C which prints text on the screen. Next, getch. The getch function asks for single character until you press any key. It blocks the screen. Suppose మీరు విజువల్ స్టూడియో కంపైలర్ యూజ్ చేశారు అనుకోండి, అప్పుడు సో మీరు రన్ చేయగానే కన్సోల్ విండో వచ్చి క్లోజ్ అయిపోద్ది అనమాట. కన్సోల్ విండో వచ్చి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది, హలో వర్డ్ అని క్లోజ్ అయిపోద్ది. మీరు getch యూజ్ చేశారు అనుకోండి, సో కన్సోల్ విండో వచ్చి మీకు విజిబుల్ అవుతుంది. మీరు అప్పుడు ఏ కీ ఎంటర్ చేసినా అప్పుడు ఆ కన్సోల్ విండో అనేది క్లోజ్ అవుతుంది అనమాట. అందుకే getch. కోడ్ బ్లాక్స్ కి దానికి అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ రిటర్న్. సో మీరు రిటర్న్ అనేది కీవర్డ్. సో మీరు ఇంట్ యూజ్ చేస్తే రిటర్న్ 0 అనేది రిటర్న్ చేయాలి. లేకపోతే వాయిడ్ మెయిన్ అయితే కనుక ఏం చేయవక్కర్లేదు. So at the end of the main function returns the value. So this is the sample program having some headers and starts with the main and printf statement. So printf అంటే ఇది ఇందులో ఏ మెసేజ్ ఉంటే అది కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వయా డిజిటల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.